గత కొద్ది నెలలుగా మంచు మోహన్ బాబు కుటుంబంలో సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి. ఈ ఆస్తుల వివాదం ఇలానే కొనసాగుతుండగానే ఖమ్మం జిల్లాలో ఆశ్చర్యకరంగా మోహన్ బాబుపై ఓ కేసు నమోదైంది. అది ఆస్తులకు సంబంధించిందే కావటం విశేషం. మోహన్ బాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఖమ్మం జిల్లా ఎదులాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎదురుగట్ల చిట్టిమల్లు అనే వ్యక్తి ఖమ్మం జిల్లా కలెక్టర్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. సినీ నటి స్వర్గీయ సౌందర్యకి శంషాబాద్ పరిధిలోని జెన్కల్లి గ్రామంలో 6 ఎకరాల భూమి ఉంది. ఆమెను ఆ భూమి విక్రయించమని మోహన్ బాబు అడిగారు. అందుకు సౌందర్య ఆమె సోదరుడు అమర్నాథ్ నిరాకరించారు. ఆ క్రమంలో ఇద్దరిని మోహన్ బాబు హత్య చేయించారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సౌందర్య భర్త రఘు స్పందించారు. రఘు మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా హైదరాబాద్ లోని ఓ ప్రాపర్టీకి సంబంధించి మోహన్ బాబు సౌందర్య పేర్లను అనవసరంగా ప్రస్తావిస్తున్నారు. ఆ ప్రాపర్టీ గురించి ఇవన్నీ ఆధారాలేని వార్తలే. నా భార్యకు చెందిన ఎలాంటి ఆస్తిని మోహన్ బాబు ఇల్లీగల్ గా స్వాధీనం చేసుకోలేదు. నాకు తెలిసినంత వరకు ఆయనకు మాకు ఎలాంటి ఆస్తి లావాదేవీలు కూడా లేవు. సౌందర్య మరణించిన తర్వాత కూడా నాకు మోహన్ బాబు గారితో 25 సంవత్సరాల పై నుంచి మంచి స్నేహం ఉంది. అలాగే నా భార్య, అత్తగారు, బావమరిది ఎప్పుడు ఆయనతో మంచిగా ఉండేవారు. ఈ విషయంలో నేను ఆయనకు అండగా నిలుస్తూ అసలు విషయం ఏంటో చెప్పాలనుకున్నాను. మాకు మోహన్ బాబు కుటుంబానికి ఎలాంటి ఆస్తి లావాదేవీలు లేరు. ఇవి ఖచ్చితంగా ఆధారాలు లేని వార్తలే. కాబట్టి దయచేసి ఇలాంటివన్నీ ప్రచురించకండి అంటూ ఆయన ఒక లేఖను విడుదల చేశారు. ఇక సౌందర్య మరణానికి ముందు రఘు జిఎస్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకున్నారు. అయితే ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సమయంలో ఆమె మరణిస్తున్న హెలికాప్టర్ కూలిపోవడంతో ఆమె కన్నుమూశారు.